brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. విజయవాడ డివిఆర్ జ్యువెలరీ షాప్ కి సంబంధించిన 5 కిలోల బంగారం చోరీపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. చోరీకి సంబంధించి ఆధారాలు లభ్యం కాకపోవడంతో మేనేజర్ రాము, డెలివరీ బాయ్ నాగరాజును అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వీరిద్దరి కాల్ డేటాను సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు. కోదాడలో ఇవాళ డెలివరీ చేసేందుకు 5 కేజీల బంగారం బ్యాగ్ తీసుకొని రాత్రి మంగళగిరిలోని ఇంటికి బయలుదేరాడు నాగరాజు. ఆత్మకూరు అండర్ పాస్ స్పీడ్ బ్రేకర్ దగ్గర బైక్ స్లో కాగానే హెల్మెట్ ధరించి వచ్చిన ఇద్దరు యువకులు బ్యాగ్ లాక్కొని పరారైనట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత యజమాని మేనేజర్ రాముకి ఫోన్ చేసిన నాగరాజు చోరీ గురించి చెప్పాడు. వెంటనే జ్యువెలరీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంగారు ఆభరణాలు చోరీ సీన్ను రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు పోలీసులు. నాగరాజును ఘటన స్థలానికి తీసుకువెళ్లి చోరీ జరిగిన తీరును పరిశీలించారు. బంగారం ఆభరణాలు దాచేశారా లేక చోరీ అయ్యాయా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు లైవ్ ద్వారా అందిస్తారు. నాగరాజు, చెప్పండి, ఎలాంటి ఎవిడెన్స్ దొరకకపోవడంతో సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు. అయితే ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ లో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? ఈ చోరీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? 5 కేజీల బంగారాభరణాల చోరీ కేసులో మిస్టరీ అయితే ఇంకా విడలేదు. నాగరాజు, రాము ఇద్దరు కలిసి ఈ 5 కేజీల బంగారాభరణాల బ్యాగ్ని దాచేశారా లేదా నిజంగానే చోరీ జరిగిందా అన్న విషయంలో స్పష్టత రాకపోవడంతో పోలీసులు ప్రత్యేక బృందాలకైతే ఏర్పాటు చేసి ప్రత్యేకంగా కూడా ఈ గాలింపు చర్యలు అనేది చేస్తూనే మరొక వైపు ఇప్పటికే పోలీసు అదుపులో నాగరాజు, రాము ఇద్దరు కూడా ఉన్నారు. వీరిద్దరి దగ్గర నుంచి అదనంగా సమాచారం సేకరించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఉదయాన్నే నాగరాజుని ఎక్కడైతే చోరీ జరిగిందని నాగరాజు చెప్తున్నాడో అక్కడికి తీసుకువెళ్ళి సీన్ మొత్తం కూడా రీకన్స్ట్రక్ట్ చేశారు. అంటే బైక్ మీద స్కూటర్ మీద నాగరాజు ఒక్కడే రాత్రి 10 గంటల సమయంలో 5 కేజీల బంగారాభరణాలు ఉన్న బ్యాగ్ను తీసుకొని రావడం, అక్కడ చోరీ జరిగిందని చెప్పిన నేపథ్యంలోనే అసలు సాధ్యమవుతుందా అలా జరగడానికి? ఎందుకంటే రాత్రి నుంచి కూడా ఆ పరిసర ప్రాంతాల్లో అనేక సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా సేకరించారు. వివిధ షాపులు, అప్పటి వరకు ఉన్న షాపుల వాళ్ళను కూడా ప్రశ్నించడం జరిగింది. ఎక్కడా కూడా చోరీ జరిగిన ఆనవాళ్ళు అయితే మాత్రం ఆధారాలు కానీ ఆనవాళ్ళు కానీ పోలీసులకు లభ్యం కావటం లేదు. దీంతో నాగరాజుని, ఎవరైతే ఈ కేసులో ఇప్పటి వరకు బాధితులు ఉన్నాడో ఆ నాగరాజుని తీసుకుని వెళ్ళి నిజంగా పోయాయా లేదా అనేది సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి అక్కడ పోలీసులు విచారించడం జరిగింది. ఆ తర్వాత అక్కడ కూడా ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. అంటే బైక్ మీద ఒక వ్యక్తి వస్తున్నప్పుడు ఆ బ్యాగ్ని ఇద్దరు వ్యక్తులు వచ్చి తీసుకువెళ్ళే అవకాశాలు ఉన్నాయా లేదనేది మాత్రం పరిశీలించారు. ఆ తర్వాత డిఎస్పీ ఆధ్వర్యంలోని ఒక బృందం ఎక్కడైతే విజయవాడలో డివిఆర్ జ్యువెలరీ మాల్ ఉందో అక్కడికి వెళ్ళి విచారణ కొనసాగిస్తున్నారు. రాత్రి ఎన్ని గంటల సమయంలో బ్యాగ్ తీసుకున్నాడు, ఆ తర్వాత ఎన్ని గంటలకి ఈ ఆత్మకూరు అండర్ పాస్ వద్దకు వచ్చాడు, ఇద్దరు ముసుగులు అంటే హెల్మెట్ ధరించిన ఇద్దరు వ్యక్తులు వచ్చి ఏ టైంలో ఈ బ్యాగ్ని తీసుకువెళ్లారు, ఆ తర్వాత ఎవరెవరికి నాగరాజు ఫోన్ చేశాడు, ఈ కాల్ డేటాను సేకరించిన తర్వాత ఆ కాల్ డేటా ఆధారంగా ఇప్పుడు విజయవాడ నుంచి కూడా మొత్తం రాత్రి నుంచి ఆ బ్యాగ్ పోయేంత వరకు ఏం జరిగింది అనేది పోలీసులు అయితే మాత్రం క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఇంతవరకు ఒక స్పష్టత అయితే అసలు నిజంగా చోరీ జరిగిందా లేదా వీళ్ళిద్దరే ఆ బ్యాగ్ని ఏదైనా దాచేసి కావాలని ఇవన్నీ కూడా కట్టుకథలు అల్లుతున్నారా అనే దాని మీద మాత్రం పోలీసులకే ఇంతవరకు ఒక స్పష్టమైన ఆధారం లభ్యం కాకపోవడంతో కేసు చిక్కుముడైతే కొనసాగుతూ ఉంది. మరొక వైపు నిజంగా కనుక నాగరాజు అదేవిధంగా రాము ఇద్దరు కూడా బంధువులు అవుతారు. ఇద్దరు కూడా ఒకే షాప్లో పనిచేస్తున్నారు. డెలివరీ కోసం గతంలో కూడా నాగరాజు ఇటువంటి బ్యాగ్స్ అన్నింటిని కూడా తీసుకువెళ్ళి వివిధ ప్రాంతాల్లో ఇచ్చి ఉండేవాడు. కాబట్టి ఇప్పుడు నిజంగా కనుక దాచేస్తే బ్యాగ్ ఎక్కడుంది, లేదో ఒకవేళ దొంగలు కనుక తీసుకువెళ్ళినట్లయితే, చోరీ కనుక జరిగినట్లయితే వివిధ సీసీ కెమెరాల ఆధారంగా కనీసం ఇప్పటి వరకు నిందితులు హెల్మెట్ ధరించారు కాబట్టి గుర్తించలేకపోయారు. అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రం పోలీసులు ఈ రోజు రాత్రికి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే విజయవాడ నుంచి కూడా రాత్రి జరిగిన ఘటనంతా కూడా రికన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు రాత్రి 10 గంటలకి ఏదైనా ఆధారాలు పూర్తిగా లభ్యమవుతాయో చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ నాగరాజు.